తెలంగాణను షేక్ చేస్తున్న హైడ్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రాకున్న చట్టబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారు అంటూ హైకోర్టు అధికారులను హెచ్చరించింది. ఇవాల్టి విచారణలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని బ్రేకింగ్స్ లో చూడబోతున్నాం. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. హైడ్రా చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీకెండ్లోనే కూల్చివేతలు ఎందుకు అని ప్రశ్నించింది కోర్టు. అమీన్పూర్లో కేవలం పరికరాలు మాత్రమే సమకూర్చాము అంటూ హైడ్రా కమిషనర్ హైకోర్టుకి తెలిపారు. అయితే ఆదివారం పరికరాలని ఎలా సమకూరుస్తారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం కూల్చడంలో మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. రేపు చార్మినార్ తహసీల్దార్ వచ్చి హైకోర్టుని కూల్చేద్దామని పరికరాలు అడుగుతారు, కూల్చేస్తారా అంటూ రంగనాథ్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇష్టానుసారంగా పనిచేస్తే జియో 99 పై స్టే ఇస్తామని హెచ్చరించింది కోర్టు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు చేయడమేనా, ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు అని కూడా హెచ్చరించింది హైకోర్టు. పేదలు పెద్దల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా అని కూడా ప్రశ్నించింది. మూసీ విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి అని ప్రశ్నించింది హైకోర్టు. పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తే మీరే ఆ తర్వాత ఇబ్బందుల్లో పడతారని కూడా గుర్తు చేసింది హైకోర్టు. చెంచల్గూడ చెర్లపల్లికి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలి అంటూ అమీన్పూర్ తహసీల్దార్ అలాగే హైడ్రా కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అమీన్పూర్ తహసీల్దార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలపై ప్రశ్నించింది హైకోర్టు. ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏముంది అంది. ఆదివారం కూల్చివేతలు చేపట్టద్దు అంటూ ఇదే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు మీకు గుర్తు లేవా అని ప్రశ్నించింది. ఆదివారం మీరు అసలు ఎందుకు పనిచేస్తున్నారు, మీకు అసలు రూల్స్ తెలుసా అని ప్రశ్నించింది హైకోర్టు. రాజకీయ నేతల కోసం ఇలాంటి చర్యలు సరికాదని అభిప్రాయపడింది. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని చెప్పి తహసీల్దార్ హైకోర్టుకి సమాధానం చెప్పారు. అయితే ఆదివారం కూల్చమని కలెక్టర్ చెప్పారా అని ప్రశ్నించింది హైకోర్టు. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది, చాలా గట్టిగానే ప్రశ్నించింది హైడ్రా కమిషనర్ ని అలాగే అధికారులని. మరి వాళ్ళ నుంచి సరైన సమాధానాలు హైకోర్టుకి వచ్చాయా? ఇకపై హైడ్రా యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? ఏమన్నా మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే అమీన్పూర్కి సంబంధించిన కూల్చివేతల సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై అమీన్పూర్ వాసులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. సో ఆ పిటిషన్ పైన సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత హైడ్రా కమిషనర్తో పాటు అమీన్పూర్ ఎంఆర్ఓను నేరుగా హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈరోజు ఫిజికల్గా అమీన్పూర్ తహసీల్దార్ అటెండ్ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అటెండ్ అయ్యారు. సో కంప్లీట్ మొదట తహసీల్దార్ను హైకోర్టు ప్రశ్నించింది. అసలు అమీన్పూర్ విషయానికి సంబంధించి ఏప్రిల్లో నోటీసులు ఇస్తే గత కొద్ది రోజుల క్రితం అంటే సెప్టెంబర్లో కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అది కూడా ఆదివారం కూల్చివేతలు చేపట్టడానికి కారణం ఏంటి? ఇదే హైకోర్టు ఆదివారం ఎక్కడ కూడా కూల్చివేతలు చేపట్టద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది. అసలు మీకు ఆ ఆదేశాలు తెలుసా తెలీదా? సండే కూల్చవద్దు అనేటువంటి విషయం మీకు రూల్స్ తెలుసా తెలీదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని సైతం ఇదే విషయం పైన ప్రశ్నించినప్పుడు తాము ఎక్కడ కూడా అమీన్పూర్ విషయంలో జోక్యం చేసుకోలేదు, కేవలం అమీన్పూర్ తహసీల్దార్ కోరినటువంటి విధంగా తాము కేవలం మెన్ అండ్ మిషనరీని మాత్రమే సపోర్ట్ చేశామంటూ హైకోర్టుకు రంగనాథ్ సమాధానం ఇచ్చాడు. అయితే దీనిపైన కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సండే రోజు ఈ మెన్ అండ్ మిషనరీని సమర్పించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రేపు పొద్దున హైకోర్టును కూల్చాలని చార్మినార్ తహసీల్దార్ వచ్చి మెన్ అండ్ మిషనరీ సపోర్ట్ కావాలని కోరుతారు. సో అప్పుడు కూడా మీరు వచ్చి హైకోర్టును కూలుస్తారా అనేటువంటి ప్రశ్నను హైడ్రా కమిషనర్కు హైకోర్టు వేసింది. సో ఇవన్నీ విషయాల నడుమ జియో 99ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అసలు హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి? అది కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితమా, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నింటినీ చూస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా హైడ్రా కమిషనర్కు హైకోర్టు వేసింది. అయితే దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒకటి క్లియర్గా చెప్పారు, కేవలం కూల్చివేతల వరకు మాత్రమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ఏజెన్సీస్తో తాము కోఆర్డినేట్ చేస్తున్నామని చెప్పారు. అయితే రీసెంట్గా ట్రాఫిక్ పైన హైదరాబాద్ సిపి ఏర్పాటు చేసినటువంటి ఒక రివ్యూ మీటింగ్కి సైతం హైడ్రా తరఫున అటెండ్
అయ్యాము. సో అలాంటి ఇష్యూస్ని కూడా హైడ్రా టేకప్ చేస్తుందని చెప్పారు. కానీ హైకోర్టు మాత్రం హైడ్రా విషయంలో సంతృప్తికరంగా లేదు. పూర్తి అసంతృప్తిని హైకోర్టు వ్యక్తం చేసింది. మొదటి రోజు హైడ్రాని మేము పొగిడాము. హైడ్రాకి సంబంధించినటువంటి విషయాన్ని అంటే లేక్స్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చినప్పుడు తామందరం కూడా అభినందించాము. కానీ ఈ జీవోను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించేలేదు. ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి పనుల పట్ల తాము పూర్తిగా అసంతృప్తిగా ఉన్నామంటూ హైడ్రా కమిషనర్కు హైకోర్టు తేల్చి చెప్పింది. సో మొత్తం ఈ అమీన్పూర్ వ్యవహారానికి సంబంధించే పూర్తి ఇష్యూ కాబట్టి ఈ 15 లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు అటు అమీన్పూర్ ఎంఆర్ఓతో పాటు హైడ్రా కమిషనర్ సైతం ఆదేశించింది.